solve d square y by dx square plus 6 dy by dx plus 9y is equal to 5 e power 3x. Solve d square y by dx square plus 6 dy by dx plus 9y is equal to 5 e power 3x. So the differential equation second degree లో ఉంది. మనం నోటేషన్ వాడితే dy by dx అంటే క్యాపిటల్ D రాసుకుంటాం, d square y by dx square అంటే క్యాపిటల్ D square అని రాసుకుంటాం. ముందు ఆ నోటేషన్లో కన్వర్ట్ చేసుకున్నాం అన్నమాట. d square y by dx square ని d square y అని చెప్పి dy by dx ని dy అని రాసుకుని y కామన్ తీయడం ద్వారా ఈ లెక్క ఎలా మారింది? d square plus 6d plus 9 whole into y is equal to 5 e power 3x అయింది. సో ఈ డిని సాల్వ్ చేసే విధానం ఏంటి? సిఎఫ్ కనుక్కోవాలి, పిఐ కనుక్కోవాలి. సిఎఫ్ ప్లస్ పిఐ కలిపి రాస్తే అప్పుడు సొల్యూషన్ వస్తుంది. ఆ మోడల్లో లెక్కింది. సో మనం సిఎఫ్ కనుక్కోవడానికి రైట్ హ్యాండ్ సైడ్ 0 తీసుకుని కన్సిడర్ చేస్తాం. కొన్ని పుస్తకాల్లో డి ఉన్న చోట ఎం సబ్స్టిట్యూట్ చేస్తారు, కొన్ని బుక్స్తో డైరెక్ట్గా డి తోటే ఆన్సర్స్ తీసేసుకుంటారు. ఎలా చేసినా పర్వాలేదు. ఇక్కడ డి ఉన్న చోట ఎం రాయడం ద్వారా m² plus 6m plus 9 equal to 0. ఇది మనం జాగ్రత్తగా గమనిస్తే m+3 హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఇది m² plus 6m plus 9 అనే టర్మ్ చూడటానికి m+3 హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. అంటే m+3 ఇంటూ m+3 అని అర్థం. అంటే m ఈజ్ ఈక్వల్ టు -3, -3. అంటే ఈ ఈక్వేషన్కి రెండు రూట్స్ వచ్చాయి. ఆ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో రెండు రూట్లు ఈక్వల్గా ఉన్నప్పుడు సిఎఫ్ రాసే విధానం ఏంటంటే m1, m1 అనుకుంటే c1 plus c2x into e power m1x అనేది ఫార్ములా. ఇక్కడ m1 అంటే ఎంత ఉన్నట్టు అర్థం? -3 ఉన్నట్టుగా అర్థం. సో సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఇప్పుడు -3 అనే రెండు రూట్స్ ఉన్నప్పుడు c1 plus c2x into e power -3x అనేది సిఎఫ్ అవుతుంది. పిఏ కనుక్కోవాలి అంటే ఏం చేస్తాం? పర్టికులర్ ఇంటిగ్రల్కి 1/f of d అంతా రాసుకోవాలి. ఇక్కడ f of d అంటే ఎంత? d² plus 6d plus 9 1/f of d into q అంటే ఎంత? రైట్ హ్యాండ్ సైడ్ ఉందంటే q అంటాము. 5 e power 3x. సో పిఐ యొక్క టర్మ్ ఏమవుతుంది? 1/d² plus 6d plus 9 into 5 e power 3x అవుతుంది. e power ax రూపంలో ఉన్నప్పుడు పిఐని సాల్వ్ చేసే విధానం ఏంటి? డి ఉన్న చోటలా ఏ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. therefore 5 into పైన ఉన్న e power 3x అలాగే ఉంచుతాం న్యూమరేటర్లో. డినామినేటర్లో డి ఉన్న చోటల్లా 3 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో d² అంటే 3² అవుతుంది. 6d అంటే 6 into 3 అవుతుంది. 9 కాన్స్టెంట్. సో ఈ టర్మ్ అవుతుంది 3² plus 6 into 3 plus 9 అవుతుంది డినామినేటర్లో. సాల్వ్ చేస్తే 36 ఆన్సర్ వస్తుంది. న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. 5 e power 3x by 36. Now the complete solution is CF plus PI. CF అంటే ఇక్కడ ఉన్నటువంటి రెండు రూట్లు ఈక్వల్గా ఉన్నప్పుడు రాసిన ఫార్ములా C1 plus C2x into e power -3x ప్లస్ PI అంటే ఎంత? 5 e power 3x by 60, 36. So this is the answer. సో ఇదొక సెకండ్ d² తో ఈక్వేషన్ ఉంది కాబట్టి రెండు రూట్స్ వచ్చాయి. d³ తో అవుతుంది 3 రూట్స్ వస్తాయి ఇక్కడ. సో అలాగా ఇక్కడ డీకి పవర్ ఎంత ఉంటే అన్ని రూట్స్ వస్తాయి అనేది జనరల్ కామన్ ఐడియా అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే d² y by dx square minus 6 dy by dx plus 9y is equal to 6 e power 3x plus 7 e power -2x minus log 2. సో రైట్ సైడ్ ప్లస్ మైనస్లతో ఎన్ని టర్మ్స్ ఉందో మనం భయపడక్కర్లేదు. దేనికి దానికి అప్లై చేసేసి లెక్క చేసేస్తే చాలు. ఇంటూలు కానీ డివిజన్ కానీ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏ రకమైన కన్వర్షన్ చేసుకోవాలని ఆలోచించుకోవాలి తప్పించి ప్లస్లు మైనస్లు ఉన్నప్పుడు మనం దేని దానికి అప్లై చేసేటప్పుడు. సో ఫస్ట్ లెవెల్లో d by dx అంటే క్యాపిటల్ D, d² by dx square అంటే క్యాపిటల్ D². ఆ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుని డీలోకి లెక్కన మార్చుకుంటే ఇది అవుతుంది d² minus 6d plus 9 whole into y is equal to 6 e power 3x plus 7 e power -2x minus log 2 అవుతుంది. మనం
ఆక్సిలరీ ఈక్వేషన్ ఏఈ అంటాం. అంటే రైట్ హ్యాండ్ సైడ్ 0 పెట్టుకుంటే వచ్చేదాన్ని ఆక్సిలరీ ఈక్వేషన్ అంటాం. అండ్ డి ఉన్న చోట m పెట్టుకోవడం ద్వారా m² - 6m + 9 = 0 అని తీసుకున్నాడు. మనం అబ్జర్వ్ చేస్తే ఇది m-3 హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. మీరు ఇన్ జనరల్ ఏంటంటే ఎప్పుడు మనం x-1 హోల్ స్క్వేర్, x-2 హోల్ స్క్వేర్, x-3 హోల్ స్క్వేర్, ఒక x-10 హోల్ స్క్వేర్ దాకా వచ్చిన వరుసగా రాసుకుని అట్టే పెట్టేసుకున్నారంటే ఒక ప్రాక్టీస్ అయిపోతుంది. అది రఫ్గా అంతకుమించి ఎక్కువ ఇచ్చే సందర్భం ఉండదు. సో m-3 హోల్ స్క్వేర్ = 0 అంటే m-3 × m-3 = 0 అవుతుంది. m = 3,3. రెండు ఈక్వల్ రూట్స్ వచ్చాయి. కాబట్టి CF ఏమవుతుంది? C1 + C2x × e⁴x అవుతుంది. ఇప్పుడు PI కావాలి అంటే బేసిక్గా ఫస్ట్ స్టెప్ ఏంటి? PIలో 1/d² - 60 + 9 ఇంటూ మొత్తం Q అంతా రాయాలన్నమాట. ఈ రైట్ సైడ్ Q అంతా ఫస్ట్ టర్మ్ కింద రాసుకోవాలి. 6e⁴x + 7e⁻²x - log2 రాసుకున్నాక అప్పుడు దానికి బాగా మల్టిప్లై చేసేసి ఈ స్టెప్ రాసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో బేసిక్గా నేను టెక్స్ట్ బుక్ మీరు చదివేటప్పుడు అందరూ ఎలా ఉంది అన్న విషయం అర్థమవుతున్న ఉద్దేశంతో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను. సో దానికి సపరేట్ చేసేసాను ఫస్ట్ స్టెప్లో. ఇక్కడ గమనించుకుంటే డి ఉన్న చోటల్లా 3 పెట్టాలి అనేది కాన్సెప్ట్. e⁴ax అని ఉన్నప్పుడు డి ఉన్న చోటల్లా ఏ పెట్టాలి. సో డి ఉన్న చోట్ల ఏ పెడితే ఇక్కడ డినామినేటర్ 0 అయిపోయింది అనమాట. చూసారా, టెక్స్ట్ బుక్స్లో మనకి ఇబ్బంది ఏంటంటే మరీ షార్ట్కట్గా రాసేస్తాడు. ఎక్కడో స్టెప్ రాయొచ్చు. మనం డి ఉన్న చోట్ల 3 పెడతాం. అప్పుడు 3² అంటే 9 - 6 × d అంటే 6 × 3 అంటే 18 + 9. 9 - 18 + 9 అంటే +18 - 18 0 వస్తుంది అనమాట. 0 వస్తే కేస్ ఆఫ్ ఫెయిల్యూర్. అప్పుడు ఏం చేయాలి? మనం x × అని రాసుకుని 1/ ఇక్కడ ఉందని డెరివేటివ్ కట్టాలి. d² డెరివేటివ్ ఎంత? 2d - 6 × d డెరివేటివ్ 1 + 9 కాన్స్టెంట్ డెరివేటివ్ 0. అంటే ఈ స్టెప్లో ఏమైంది? డినామినేటర్లో 0 రావడం వలన కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేశాడు. ఈ స్టెప్కి వచ్చేసరికి 1/d² - 60 + 9 × 7e⁻²x d ఉన్న చోటలో -2 పెట్టాలి. అప్పుడు ఏమైంది? -2 హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఇక్కడ 4 -6 × -2 అంటే ఎంత? +12 + 9. సో ఇక్కడ 0 ఏం రాలేదు కాబట్టి 25 వచ్చింది. కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఈ ఆన్సర్ని రాసేసుకుంటే చాలు అనమాట. ఇక్కడ నెంబర్ ఎంత వస్తే అది రాసేస్తే చాలు. నాన్ జీరో నెంబర్ ఎంత వచ్చినా మనకి ఏ అభ్యంతరం లేదు అడుగురా. ఓన్లీ 0 వచ్చినప్పుడు మాత్రమే మనం కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తాం. -log2 ఇంటూ చూడండి, లాగ్ కనపడింది కదా, ఇదేదో కొత్త వ్యవహారం అని చెప్పి ఏం కంగారు పడక్కర్లేదు. log2 ఈజ్ ఏ కాన్స్టెంట్ నెంబర్. కాన్స్టెంట్ ఇంటూ 100 అని రాసుకుంటాడు. 100ని e⁴0x అని రాసుకుంటాడు. సో ఈ -log2 అనేది కాన్స్టెంట్గా ముందు పెట్టేసుకుని e⁴0x అంటే -log2 × 1 కింద రాస్తాం. 100ని e⁴0x అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలి? యాజ్ పర్ ప్రొసీజర్ డి ఉన్న చోటలో 0 పెట్టాలి. సో డినామినేటర్లో f ఆఫ్ d ప్లేస్లో డి ఉన్న చోటలో 0 పెట్టుబడి అవుతుంది. ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, 9 ఆన్సర్. సో లాగ్ కనబడిన మరేదో కొత్త టర్మ్ కనబడితే ఎలాంటి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు అనమాట. we take it as a constant, that's all. సో x ఇంటూ మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి? మనం డి ఉన్న చోట 3 పెట్టాలి. అప్పుడు ఏమైంది? 6 - 6 0. మళ్ళీ ఇంకోసారి 0 వచ్చింది. మళ్ళీ ఇంకోసారి 0 వస్తే మరోసారి కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ మళ్ళీ అప్లై చేయాలన్నమాట. అంటే కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ అప్లై చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? x ఇంటూ అన్నారు. ఆల్రెడీ x ఏంటి? ఫస్ట్ లెవెల్లో కేస్ ఆఫ్ ఫెయిల్యూర్. మళ్ళీ ఎక్కడ కూడా కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి x ఇంటూ అని పెట్టుకుని 1/ దీని డెరివేటివ్ అయితే అవుతుంది 2 × d డెరివేటివ్ 1 - 6 డెరివేటివ్ 0. సో అడుగు 2d - 6 డెరివేటివ్ అయితే ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఇంటూ 6 × e⁴3x అలాగే యాస్టీస్గా రాశాడు. ఇంకా డినామినేటర్ నాన్ జీరో నెంబర్ వచ్చేసింది కాబట్టి ఫర్దర్గా దీన్ని చేయక్కర్లేదు అనమాట. అంటే ఏంటి అర్థం చేసుకుంటారు మీరు? డినామినేటర్లో d ఉన్నప్పుడు మాత్రమే ఒక లెక్క యొక్క ప్రాసెస్ ముందుకు వెళ్తుంది అనమాట. d ఎలిమినేట్ అయిపోయి ఇంకా నెంబర్స్ ఏదైనా వచ్చేస్తే అక్కడ లెక్క మనకి స్టాప్ అయిపోతుంది. +7/ దీన్ని సింప్లిఫై చేస్తే 25 × e⁻²x -log2 ఇంటూ దీన్ని సింప్లిఫై చేస్తే 1/9. సో దిస్ ఈజ్ ద PI. పైన CF ఉంది. CF + PI రెండు కలిసి యాడ్ చేస్తే కనుక దానికి కంప్లీట్ సొల్యూషన్ వస్తుంది. సో చూడండి, ఈ బుక్లో మనకు కొన్ని ఎక్సర్సైజ్ అక్కడ ఇచ్చాడు.
ఈ ఎక్సైజ్ యొక్క 1 minute ఉంచుతాను నేను. వీటిని అప్లై చేయండి. ఈ సైన్ హెచ్ఎక్స్ కాస్ హెచ్ఎక్స్ ఉన్నప్పుడు మనం ఫార్ములాస్ యూస్ చేసుకోవాలి. e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x/2 అలాంటి ఫార్ములాస్ వాడుకుంటూ లెక్కలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ లెక్కని ఈ వీడియోని 2 సార్లు జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. దెన్ పేపర్ మీద నోట్ చేయండి, జాగ్రత్తగాను బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.